హరే కృష్ణ, అందరికీ నమస్కారం. హరే కృష్ణ. ఈరోజు మన ముందు వెంకటరమణ స్వామి గారు ఉన్నారు. సో మట్లి గ్రామంలో తొగటపల్లి ఊరిలో మనం ఇక్కడ ఉన్నాము. సో నాకు మా అక్కగారికి భగవద్గీతని పరిచయం చేసి మాకు నేర్పించండి. మా చిన్నప్పుడు ఫస్ట్ భగవద్గీత అంటే ఏంటి పరిచయం చేసినటువంటి మా గురువు గారు ఈరోజు ఉన్నాను. ఈ రోజు ఈ వీడియో ద్వారా ఏంటంటే మన యువతకి భగవద్గీత అంటే ఒక పుస్తకం మాత్రమే తెలుసు, కానీ ఒక జీవితాన్ని మార్చే సారాంశం మొత్తం ఆ పుస్తకంలో ఉంది. సో నా జీవితాన్ని నేను భగవద్గీత నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్ గా నేను నా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నా లైఫ్ ఎలా మారిందో నాకు బాగా తెలుసు. సో ఈ వీడియో ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా మనము భగవద్గీత యువత ఎందుకు చదవాలి, సో భగవద్గీత చదవకపోవడం వల్ల యువత మనం ఏం కోల్పోతున్నాం అనే విషయాల గురించి ఈ రోజు మనం స్వామీజీని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామి. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకై సత్సురమిళితం ఏన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోవిష్ణుం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మహిం దదాసి సువిధాంతకం. వందేహం శ్రీ గురోః శ్రీయుతపదకమలం శ్రీ గురున్ శ్రీ వైష్ణవాంచ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథానేతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాం సగణ లలితా శ్రీ విశాఖనితాంచ వాంఛా కల్పతరుభ్యక్ష కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనభ్య వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయిత కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరతిశే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపేశు గోపికా కాంత రాధాకాంత నమోస్తు తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వర శుభానుసుతే దేవి ప్రణామ ప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణవేష్టాయ వతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిజ్ఞావనే నమస్తే. సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషూన్యవాది పాఠ్యాతి దేశదాని. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. జై శ్రీ శ్రీల ప్రభుపాదకీ జై. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భగవద్గీత మానవునికి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ సృష్టికి చరాచరం 14 భవన భాండములకు భగవద్గీతే ఆధారమై ఉన్నది. వేరే ఆధారం అనేది లేదన్నమాట. ఆ భగవద్గీత నుంచి ప్రతి యువతకు కానీ వృద్ధులకు కానీ బాల్య వయసులో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా భగవద్గీత మినహా ఈ సృష్టిలో మినహా ఏది లేదన్నమాట. దాన్ని బట్టి భగవద్గీతను ఏ చిలుకు పంచదారతో తయారు చేసినాక ఆ చిలుకును నువ్వు కాలు ముట్టుకో, రెక్క ముట్టుకో, మూతి ముట్టుకో, అది ఎక్కడైనా తీపి అటువంటిది. ఇది ఒక పక్కన భగవద్గీత ఒక శ్లోకం మంచిది, ఇంకో శ్లోకం మంచిది కాదు అనేది చెప్పడానికి వీలే లేదన్నమాట. సర్వం అంతటా భగవంతుడు ఉన్నాడు కాబట్టి నతద్భాస్ యతేసూరి నశ్యంకోన పావక యద్గత్వాన నివర్తంతే తద్ధామా పరమమమ. ఆ భగవంతుడు నా లోకంలో ఎక్కడంటే ఆ గోలోక ధామంలో భగవంతుడు ఆ నుంచి అక్కడ అగ్ని కానీ ఆ నుంచి సూర్య చంద్రాదులు కానీ పనిచేయరంట. అది భౌతిక ప్రపంచంలో ఉపయోగపడుతుంది కాబట్టి అప్పుడు ఈ సూర్య చంద్రాదులు అగ్ని మనకు ఉపయోగపడుతుంది. పరమాత్ముని సన్నిధానంలో చేరుకోవటానికి కొన్ని అనేక భగవంతుని భాగవతము భగవద్గీత ఖచ్చితంగా ప్రతి ఒక్క యువత కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ పాటించిన అది పుణ్యభూమిలో పుట్టుతానే మహా పవిత్రమైన భారతదేశంలో జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరు భగవద్గీతను ముట్టుకోవాల్సిందే. అదే స్వామి, ఇంకోటి ఏంటంటే మా యువతలో ఇప్పుడు మేము భగవద్గీత చదివితే మేము పెళ్లి చేసుకోకూడదా, అంటే పెళ్లి చేసుకోకుండానే సన్యాసంలో కలిపేయాలా అని అలా ఆలోచన చాలా మందికి ఉంది. అవును, భగవద్గీత చదివితే అంటే సంసార జీవితం సాగిస్తూనే భగవద్నామ స్మరించుకుంటూ చేసుకునే అవకాశం ఉండాలి ప్రభు. ఎందుకంటే మన ప్రభుపాదుల వారే చెప్పినారు మనకు. ఆ నుంచి నువ్వు కృష్ణ భక్తులు కనటానికి ఎంతమంది సంతానాన్ని కనొచ్చు, దానికి నీకు అడ్డు అనేది లేనే లేదన్నమాట. ఆ నుంచి మామూలుగా అలా లేకన్నా మన ఇష్ట ప్రకారం కూడా ఇప్పుడు అనేక జీవకోటిలు ఉండాలి, సునకము కూడా ఉండాలి. అవి కూడా మన మాదిరి సంతానం కంటే భయము ఉండాలి, వాటికి నిద్ర ఉంది, వాటికి ఉండాలి. అయితే వాటికి మనకి తేడా ఏమిటంటే అవి ఎన్నికనైనా వాటికి తెలుసుకోవటానికి పవిత్రమైన భగవన్నామానికి వాటికి విలువ తెలియలేదు. 84 లక్షల జీవరాశులు అవి తిరుగుతూ మానవ జన్మ రావడానికి 84 లక్షల జీవరాశులు పట్టడానికి కూడా మన పెద్దలు మన ప్రభువులు చెప్తారు 400 కోట్ల సంవత్సరాలు పడుతుందంట మామూలుగా.
అంతటి వరకు షార్ట్ కట్లో ఇప్పుడు మనకు ప్రభుపాదుల వారు చెప్పినామంటే చైతన్య ప్రభు హరే హరే హరినామాన్ని నుంచి విశ్వ ప్రపంచమంతా నుంచి ప్రచారం చేస్తూ భగవంత ధామదానికి చేరటానికి షార్ట్ కట్ పెట్టినాడు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని పెట్టి ఇంత దగ్గరగా కూడా రాముని పిలుస్తా అంటే మనం పోలేకపోతే ఏం చేయాలా? ఇప్పుడు మనం గుర్రాన్ని తీసుకొని పోతాము, ఎంతవరకు నీటి వరకు తీసుకుపోతాము. నీరు తాపేది అది తాగాల, మనం తాపాలన్నా దాంట్లో పోసి అదే తాగాలి. అట్లాగా భగవంతుడు మనకు పవిత్రమైన పుణ్యభూమిలో పుట్టడమే ఎంతో శ్రేష్టమని వాళ్ళు ఎరగాల. ఎరిగినప్పుడు భగవద్గీత ముట్టుకుంటానే అగ్ని తేజస్సు వినువు కూడా తేజస్సుగా మారిపోతుంది అన్నమాట. కలుషితం అంతా. హరే కృష్ణ. విన్నాను కదా. ఇప్పుడు భగవద్గీత చదివితే మనము సన్యాసంలో కలవాలి అలా ఏం లేకుండా మన ఏదైతే రోజువారీ జీవితం ఉంటుంది, జీవితంతో మన పనులు మనం చేసుకుంటూనే భగవద్గీత మన లైఫ్లో మనం ఇంక్లూడ్ అంటే మన జీవితంలో భగవద్గీత అనేది ఒక భాగం అయిపోవాలి. అప్పుడు మనం ఏదైతే చేసుకుంటామో అవన్నీ భగవద్గీతని మన జీవితంలో ఒక పార్ట్గా, అది మన జీవితంలో ఒక భాగం అయిపోతే మనకు అన్ని సమస్యలు తిరిగిపోతాయి. ఎందుకంటే గత 18 సంవత్సరాల నుంచి నేను భగవద్గీత గురించి తెలుసుకొని నా రోజు శ్లోకాలు చదువుకొని దాన్ని అంటే శ్లోకాలు చదవమే కాకుండా వాటిలో సారాంశాన్ని మన జీవితంలో మనం అవలంబిస్తే దాని ద్వారా మన జీవితాన్ని మెరుగ్గా ఉంటుంది. అంటే భగవద్గీత చదివితేనా మన లైఫ్ బాగుపడుతుంది అంటే చదివితే కాదండి, దాన్ని మనం పాటించి మన జీవితంలో ముందుకు తీసుకెళ్తే మనతో పాటు ఆచరిస్తేనే మన జీవితంలో మార్పు అనేది వస్తుంది. అలాగే స్వామి, ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు జాబు ఐటీ సెక్టార్లో వెళ్ళి జాబ్ చేస్తూ వాళ్ళ లైఫ్లో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అంటే అలా చేయడం వల్ల ఏంటంటే ఒక పక్క హెల్త్ డ్యామేజ్ అవుతుంది, మానసికంగా కూడా చాలా కృంగిపోతున్నారు. అటువంటి వారికి మన భగవద్గీతలో మనకి ఏమన్నా అంటే ఏ విధంగా మనం దాన్ని మన ఎలా మంచిగా చేసుకోవాలని ఏమన్నా చెప్పాలి? ఈ భౌతిక సృష్టికి చదువు, విద్య ఆ నుంచి సంపాదన వాటి మీదనే పడి మానవుడు మమమాయ దురత్యాయ, ఆ మాయను దాటడానికి ఎవరికి సాధ్యం కాదంటున్నాడు భగవద్గీతలో. ఆ మాయను దాటడానికి ఈ మాయ వల్ల అనేక మంది ఈ భౌతికంగా ఇరుక్కుపోయినారు. ఏదో డాక్టరు, ఇంజనీరు కానీ అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వ్యాపార మూలకంగా కానీ. అయితే ఆ మాయ అనేది నన్ను మమమాయ దురత్య, ఆ మాయను వదలటానికి సాధ్యం కాదు. అయితే నన్ను శరణ చూసటం ఏమంటే ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్ర తస్య నామాని అని కర్మాపేకం తస్య దేవసేవ. ఇది ఆదిశంకరాచార్యులు చెప్పిన మన గురువు గారు ఇంతకుముందు చెప్పినారు ఆ శ్లోకం. ఏకం శాస్త్రం, ఒకే శాస్త్రం, ఒకే దేవుడు, ఒకే మంత్రం. ఆ మంత్రం ఏది? హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది భగవద్గీతలో ఉండేదే. ఇటువంటి పవిత్రమైన పుణ్యభూమిలో పుట్టిన తర్వాత మనం ఏమి చేయాలన్నా మన పెద్దలు, మన గురువులు గారు ఉండే వాళ్ళ దగ్గరికి పోయేసి తద్విధి ప్రణిపాతేన పరిపరిశ్నేన సేవయ, ఆ సేవ చేసేది ఆ తద్విధి ప్రణిపాతేన అనే నుంచి ఆ సేవ మూలకంగా వాళ్ళ గురువుల దగ్గర అది కనుక్కొని మనము ఆ సారాంశాన్ని తెలుసుకోవటము యువతికి ఎంతో అవసరం. అదే సార్. అలాగే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఓన్లీ డబ్బు సంపాదించాలి, జాబ్ చేయాలి, నేను నా పిల్లలు నా కుటుంబం అనే విధంగానే ఉన్నారు. అంటే మనిషి యొక్క వాట్ ఈజ్ మై పర్పస్ అంటే నా స్వధర్మం ఏంటి అని అంటే ఏ విధంగా తెలుసుకోవాలి ఒక మనిషి అని అంటారు. స్వధర్మం అంటే ఇప్పుడు సూర్య భగవానుడు ఉన్నాడు, మబ్బు ఉండాలి. మబ్బులో ఏం తెలుసుకోలేరు కదా. నువ్వు భగవద్గీతను పట్టుకుంటే సూర్యుడు వస్తే మబ్బు దానంతకటి వెళ్ళిపోతుంది. తెలుసుకోవాలంటే మొట్టమొదట మనం చెప్పేదానికన్నా సూర్యుడు భగవానుడు వస్తా అనే మబ్బు ఎలా ఇచ్చిన వెళ్ళిపోయిందో, వెలుతురు వచ్చిందో, ఆ భగవద్గీతను పట్టుకుంటానే నీకు ఆ తేజ చెప్పలేని, అది ఊహకు అందండి. ఊహకంది ఇలాంటిని చెప్పడానికి మన ఊహలకు అందదన్నమాట. అటువంటి భగవద్గీతను మీరు పట్టుకొని చూసి దాన్ని నుంచి మొదలుపెట్టి నువ్వు చెప్తారు ఇంతవరకు ఆచరించాలి కూడా. ఇప్పుడు మందు తీసుకొని గుట్లు పెట్టుకొని సర్వరోగ నివారణమైన మందు ఉన్నది, ఆ మందును వేసుకోకుండానే మనకు జబ్బులు పోతాయా? జబ్బు పోవాలంటే ఆ మందు వేసుకోవాలి, భగవంతుడు చెప్పింది. అలాగే భగవద్గీతను చదవటం, ఆచరించటం. మన ప్రభుపాదులు ఏం చెప్తానంటే ఈ సృష్టిలో అనేక మంది గురువులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారు, ఆయన భక్తులను చేసినారు. ప్రభుపాదులు ఏం చేస్తారంటే 4 నియమాలను ఆచరించండి, నేను డైరెక్ట్గా భగవాను సన్నిధి తీసుకుపోతానని చెప్తున్నాడు.
ఎవరు? ప్రభుపాదులు గారు. అటువంటి గురువులు మనకు ఈ పుణ్యభూమిలో పుట్టిన తర్వాత మనం అది ఆచరించకనే ఎలా వస్తుంది చెప్పండి. అవును స్వామి. ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు స్వామి గారు చెప్పినట్టు మనకి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఆ మందులు మనకు మందులు తెచ్చిపెట్టుకొని నా దగ్గర మందులు ఉన్నాయి నాకు జబ్బు తగ్గిపోతుంటే తగ్గదు కదా, దాన్ని మనం వేసుకొని ఆచరిస్తే అప్పుడు ఆ జబ్బు అనేది నయమవుతుంది. థ్యాంక్ యూ స్వామి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఫెయిల్యూరు అంటే వాళ్ళు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు, అరే పక్కింటి వాళ్ళు పిల్లోడు అంత చదువుతున్నారా అంత సంపాదిస్తున్నారా నువ్వేంటి ఇంకా అయితే ఉన్నావు అనేసి ఒక పిల్లోని అంటే పిల్లోడనే కాదు కుటుంబమనే కాదు అరే వాడు నాకన్నా సంపాదిస్తున్నాడు అనేసి ఈర్ష అనేది వస్తుంది. నాకన్నా డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారు, కొత్త ఇల్లు కడుతున్నారు అనుకుంటారు. దానికి అలా అనుకోకుండా ఉండి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారు? ఇప్పుడు వాళ్ళు 1 కోటి సంపాదిస్తారంటే వీళ్ళు 5 కోట్లు సంపాదించాలి. వాళ్ళకు 2 కార్లు ఉంటే నాకు 4 కార్లు కావాలని, వాళ్ళకు 2 అంతస్తుల భవనం ఉంటే నాకు 4 అంతస్తుల భవనం కావాలని. ఇది భౌతికంగానే ఇలానే వెళ్ళిపోతున్నారు. నేను వాళ్ళు భగవద్గీత భాగవతం భగవద్గీత చదవాలని కూడా ఉండదు, అది రావాలి. వాళ్ళు భగవంతుని కూడా హరినామం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వాళ్ళు ఒక మాల చేస్తే నేను 2 మాలలు చేస్తానని అది రావడం లేదు. ఎందుకు రాలేదంటే మాయ అడ్డపడి ఉండాలి. ఇది కలహాలు యుగం అంటున్నారు మన పెద్దలు. కలహాలు కలతలు ఎక్కువ ఈ యుగ ప్రభావం. ఈ యుగాన్ని ఆయన మనం ఛేదించుకొని భగవంతుని చేరాలంటే హరినామం ఒకటే, భగవద్గీత భాగవతం ఇవి ఖచ్చితంగా ఆచరిస్తే దాంట్లో మహత్తరమైన శక్తి ఏమిటో వాళ్ళకే ఖచ్చితంగా తెలుస్తుంది. స్వామి ఇప్పుడు యువత అందరూ రాత్రి నైట్ పబ్కి వెళ్ళడం కానీ మందు తాగడం కానీ అంటే అది వాళ్ళు జాబ్ చేస్తున్నాం అంటే అరే నేను డబ్బులు సంపాదిస్తున్నాను నేను తాగుతున్నాను కదా మీకేంటి ఇబ్బంది అని ఈవెన్ అమ్మ నాన్నలు క్వశ్చన్ చేశా కానీ మీరేం డబ్బులు ఇస్తున్నారా అనే విధంగా మాట్లాడుతున్నారు యువత. అసలు ఆ డిస్ట్రాక్షన్ నుంచి మనం బయటికి రావాలి అంటే మనం ఏం చేయాలి? అదే ఇప్పుడు అలా కావటానికి కారణం ఏమిటంటే తన తల్లిదండ్రులు తన ధర్మాన్ని చెప్పిండ. అంటే ఇప్పుడు తల్లిదండ్రి చిన్నతనం నుంచి నీకు నీరు పోసి ఆ నుంచి బట్టలు ఉతికి కనీసం లేదంటే 10 సంవత్సరాల వరకు కూడా చదివించుంటారు కదా, అప్పుడు తల్లిదండ్రులు ఆ నుంచి అవసరం. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అవసరం ఎందుకు లేదంటే తన స్వేచ్ఛంగా ఏమైనా ఎంజాయ్ చేయొచ్చును ధనము కోసం. ధనము ఏం చేస్తుందంటే మేము చిన్నతనం ఇప్పుడు లక్షాధికారి అంటే పెద్దది, మళ్ళీ ఇప్పుడు కోటీశ్వరుడు అంటే లెక్కలేదన్నమాట. ఇప్పుడు ఇంటికన్నా పెద్దవాడు ఎవరు? లక్వాధిపతి. లక్వాధిపతి కన్నా పెద్దవాడు ఎవరు? లక్ష్మీపతి ఏం చేస్తున్నా అంటే భగవంతుని అమ్మవారు ఎప్పుడు స్వామి సన్నిధి పాదాల సన్నిధిలో ఉంటుంది. ఆ లక్ష్మీదేవిని ఎలా వాడుతున్నారంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు యువతి ఎలా వాడుతున్నారు, తాగటము తందలాటము అనేక రకాలను దుర్వినియోగం చేస్తున్నారు. అలా చేసిన లక్ష్మీదేవి ఏమవుతుందంటే చండీగా మారిపోతుంది. అమ్మవారు చండీగా మారిపోయినప్పుడు ఆ సంసారాన్ని చిన్నాభిన్నం చేసిపోయినప్పుడు అప్పుడు నీకు రోగాలతో భార్యను పడతావా, లేకపోతే ధనహీనుగా ధనాన్ని దోసుకొని పోతారా, ప్రభుత్వ నీకు లాస్ జరిగిపోతున్నా, ఏ స్థితి నీకు దిక్కుదొలినప్పుడు అప్పుడు భగవంతుడా అనే కాడికి వస్తారు. అంతవరకు ఇటువంటి వాళ్ళకు చెప్పడానికి కష్టమే. అవును స్వామి. ఇప్పుడు ఏంటంటే యువత తన లైఫ్ ఇప్పుడు ఏదైతే జాబ్ చేస్తున్నా అది కంపల్సరీ చేయాలి. ఈ యొక్క స్పిరిచువల్ జర్నీ చేయాలి అంటే కనుక రెండింటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఇప్పుడు దైవభక్తి ఉండాలి, అలాగే కుటుంబం చూసుకొని జాబ్ చేసుకోవాలి. ఈ రెండింటిని ఎలా తీసుకొని ఒకే తాటిపైకి తీసుకురావాలి? ఒకే తాటిపైకి తీసుకురావాలంటే అది మన సంస్కారం ఖచ్చితంగా మనకు తెలిసి ఉంటే. ఇప్పుడు మనకు తల్లిదండ్రులు ఏం చేసినారు? జన్మనిచ్చినారు. జన్మనిచ్చి ఆ నుంచి మనము ఏదో పెద్ద ఉద్యోగానికి పంపించినారు. ఆ ఉద్యోగ రూపంలో ధనాన్ని సంపాదిస్తూ ఆ నుంచి అది తల్లిదండ్రుల ఆజ్ఞ ప్రకారం దాన్ని నియోగపరిస్తే చాలా శ్రేష్టంగా ఉంటుంది. లేదు వాళ్ళు ఏదో అప్పుడు చేసినారు, అప్పుడు మర్చిపోయి ఇప్పుడు నా ఇష్టంగా నేను ఏమైనా చేయొచ్చునంటే అది కొన్ని రోజుల తర్వాత ఆ బాధను నువ్వు అనుభవించేటప్పుడు ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. అందుకోసం భగవద్గీతను నువ్వు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక కనీసం లేదంటే ఒక 10 నిమిషాలైనా దాన్ని పారాయణ చేసిన తర్వాత నీకు దాంట్లోటి అర్థము ఏమవుతుందంటే మమమాయ దొరత్యాయ అది ఎంతమంది చెప్పినారు. ఆ మమైవాంశో జీవలోకే, ఈ జీవ సృష్టి అంతా నా అంశమే అనేది నీకు అక్కడ తెలిసిపోతుంది. అప్పుడు తెలిసిపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే నేను ఎవరిని, నా తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలా, నాకు జన్మనిచ్చిన దానికి ఏమిటి అనేది అర్థమవుతుంది. అంత లేకపోతే మన ధర్మం తెలియనప్పుడు వాళ్ళు ఇష్ట ప్రకారం నడిచినారనుకో
అది ఎప్పుడో పారి ఆ బాధను అనుభవించినప్పుడు అప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తారు. సరే స్వామి, ఇంకొకటి ఏంటంటే మా ఎగ్జామ్లలో ఫెయిల్ అయిపోయినా ఏదైనా తను అనుకున్నది ఇన్ కేస్ ఏదైనా నాకు మొబైల్ ఫోన్ తీపించండి అని ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు అయినప్పుడు తీపించకపోతే డిప్రెషన్ అయిపోతే నాకు ఎప్పుడు తీపేలే మా అమ్మ నాన్న అనేసి మార్కులు తక్కువ వచ్చినా అది నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి వాళ్ళందరికీ ఎక్కువ వచ్చాయి అని డిప్రెషన్లోకి లోన్లీనెస్గా ఫీల్ అవుతున్నారు. అలా కాకుండా అంటే ఇప్పుడు మార్క్స్ ఒకటే జీవితం కాదు కదా స్వామి, అంటే అది ఒక యువతకి ఎలా తెలుసుకోవాలి? ఎవరు అంటే మాకు భగవద్గీత ఏ విధంగా చెప్పింది? ఇప్పుడు బిడ్డకు జలుబు చేసింది అనుకో, జలుబు చేస్తే ఐస్ క్రీమ్ తీస్తారా? తీసిరు. బజారింటి పోతే ఐస్ క్రీమ్ వస్తే తన పుత్రుడు ఎత్తుకొని పోతే 10-20 తీసుకొని ఐస్ క్రీమ్ ఇచ్చేస్తాడు. నీకు జలుబు ఉంది నాయన వద్దంటాడా? అదే అమ్మని అడిగితే తల్లిదండ్రుని అడిగితే తీస్తారా? ఒకటి వేస్తారు. ఎందుకు వేస్తారు? నువ్వు బాగుపడాలని, నీకు జలుబు ఉంది ఐస్ క్రీమ్ నీకు పనికిరాదని అని వాళ్ళకి తెలియదు కదా. అట్లాగా మనకు జన్మనిచ్చిన భగవంతుడు తల్లిదండ్రులు కానీ మనకు భగవంతుడు కృష్ణుడు ఏమి చేసినా ఇది మనకు మేలు చేసినాడు అనేది వాళ్ళకు అర్థం కావాలి. ఇది తీసుకోకూడదు, ఇది ఇయ్యలేదంటే ఆ అర్హత మనకి లేదు. ఏంటంటే అందరూ కర్మయోగ అంటారు. అసలు కర్మయోగ అంటే ఏంటి? కర్మం అంటేనే ప్రతి ఒక్కటి కర్మమే. మనం మాట్లాడేది కర్మమే, తినేది కర్మ. కర్మ లేకనన్న కర్మనే వాది కారేస్తూ మా ఫలేసు కదాచన మా కర్మ ఫల హేతుర్దు మాతో సంగోస్తూ కురు కర్మని. నువ్వు కర్మ చేయటమే. ఇప్పుడు నువ్వు ఎలా చేసినావు, ఇప్పుడు ఈ పంట పెట్టినావు, నీకు భూమి పంట పెట్టినావు, పెట్టడమే నీ ధర్మము. దాంట్లో ఏం వస్తుందో అది భగవంతుడే ఇస్తాడు. నువ్వు పవిత్రమైన మానవ జన్మ, నువ్వు హరినామం జపం చేయి, 4 నియమాలు పాటించు, భగవద్గీత చదువు, నీకు ఏమి కావాలో భాగవతం చదువు, ఆ నుంచి పెద్దల సాంగత్యాన్ని ఇవ్వు. నువ్వు అవి వింటూ ఉంటే నీకు ఏమి కావాలో అదే గురుదేవులు ఇస్తారు. చివరిగా స్వామి, అసలు మీ జీవితం ద్వారా మీరు నేర్చుకున్న కొన్ని విషయాలు ప్రజెంట్ యువత పాటించాల్సింది, అంటే మీకు బాగా టచ్ అయిన విషయాలు. ఆ నుంచి మాకు గురువు గారు వచ్చినాడు విశాఖపట్నం నుంచి. ఆ భగవద్గీత అనేది నేను కాశీ యాత్ర పోయినప్పుడు, అది ఏ వయసులో స్వామి? అది కనీసం 30-40 ఏళ్ల సంవత్సరాల కింద. అప్పుడు అందరూ పోతా అంటే నేను అయోధ్య చూడాలనేది నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. కొంతమంది పెద్దల తాట నేనే చిన్నవాడిని. యాత్ర అంతా పోయినాం. యాత్ర అయిపోయినాక ఆ నుంచి కాశీ పోయినాక అయోధ్య చూడాలా. అప్పుడు అయోధ్యలో రామ మందిరానికి ఎక్కడెక్కడి నుంచి విటికులు అన్నీ వచ్చేసినాయి. వచ్చేసి అక్కడ ఏం చేసినారంటే అక్కడ మిలిటరీ కూడా బలంగా ఉందన్నమాట. దర్శనం చేసుకొని వచ్చినాక కొద్ది రోజులకు రామజ్యోతి వచ్చిందన్నమాట దేశవ్యాప్తంగా. ఆ రామజ్యోతిలో నేను పాల్గొని ఆ నుంచి అక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వాలు అనుకూలాలు లేవన్నమాట. అక్కడ ఏమైనా జైలు పాలు కావచ్చును, ఆ నుంచి హింస జరగచ్చును, ప్రాణనష్టం జరగచ్చును అని చెప్తున్నారు. అయినా కూడా నేను జ్యోతిని తీసుకొని పోతానని మన గ్రామం తరఫున ఆ రామజన్మభూమికి పోవటానికి ఈ మన మధ్యగ్రాములు ఎన్ని ఊర్లు ఉన్నాయి, అన్ని ఊర్లలో అఖండ జ్యోతులు పెట్టేసి మందిరాల్లో మనం భారతం గారు అఖండ జ్యోతి పెట్టి ఆ నుంచి మేము బయలుదేరినప్పటికీ అక్కడ అనేక కష్ట నష్టాలు మనమేమో జైలుల్లో వేసినారు. 12 రోజులు చిత్రకూట మహాబాబు జైల్లో పెట్టినారు. అక్కడ భగవద్గీత నేర్పించడానికి మన మండలం నుంచి 9 అప్పుడు గ్రామాలు ఉంటే 6 గ్రామాల నుంచి మేము పోయినాం. వాళ్ళల్లో మాకు గురువు గారు ఉన్నారు. ఆయన భగవద్గీత నేర్పించాడు. ఆ భగవద్గీత నేర్పిస్తే అప్పుడు మనకు చదువు తక్కువగా ఉంటే భగవద్గీత నేర్చుకోవటానికి కూడా నోరు పరగటానికి కూడా లేదు. అప్పుడు సూర్య భగవాను కల్లా మళ్ళీ నేను ఇమం విస్పతే యోగం ప్రోక్తవానహమ విశ్వాన మనవే ప్రాహమరు విశ్వాకవే బ్రేవి అని భగవంతుడు మొట్టమొదటి నీకు సూర్య భగవాను చెప్పినాడు. సూర్యదేవా అది నాకు అనుగ్రహించి ప్రసాదించుకుని సూర్య భగవానుగా పెట్టేసిన. అట్లా చేసినప్పుడు ఆ భగవద్గీత ఏమైందంటే నాకు స్వప్నంలో కూడా అనేక శ్లోకాలు కనిపించేది. భ్రూమధ్యమున నిద్రలో స్వప్నంలో ఆ భగవద్గీత ఆ నుంచి ఎట్లా కనిపిస్తుందంటే ఏ శ్లోకం ధ్యాస ఉంటుందో ఆ శ్లోకం అంతా ఆ భగవద్గీత భ్రూమధ్యమున నాకు కనిపించేది. అట్లా భగవద్గీతను చదువు తక్కువైనా ఆ గురువు గారు మన ఇంటికి వచ్చి నేర్పించి ఆ నుంచి అద్భుతంగా ఇప్పుడు ఇస్కాన్లో ప్రభువులు మనకు అనేక మంది గురువులు ఉన్నారు. ఆ నుంచి వాళ్ళ వల్ల ఇంకా ఆ అగ్నికి వాయువు తోడైనట్టు. రాకేష్ స్వామి, మీ జీవితంలో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో మీ దగ్గర నుంచి మా అక్క వచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్ వెళ్ళి అక్కడికి గెలుచుకుంది. నేను మా అక్కని చూసి నేను మీ దగ్గరకు వచ్చి భగవద్గీత నేర్చుకున్నాను. ఈవెన్ నేను ఇక్కడికి వచ్చి నేర్చుకునేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏంటి మీ పిల్లోడు భగవద్గీత నేర్చుకుంటాడు, పెళ్లి చేసుకోరా, సన్యాసాలను కలిపేస్తారా అని చాలా అన్నారు. కానీ
సంసార జీవితంలో ఉండాలి, దానితో పాటు భగవద్గీత అని జీవితంలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే తప్ప రైట్ అనేది మనకు తెలియాలి అంటే ఏది మంచి ఏది చెడు అని ఎప్పుడు తెలుస్తుందంటే మనకు భగవద్గీత తెలుసుకొని దాని ద్వారా మనం ఆచరించేటప్పుడు అదే ఇది చేస్తే ఇది తప్పు, ఇది వేరే వాళ్ళకి చెడ్డ చేస్తుంది కాబట్టి ఈ పని చేయకూడదు అని మనకు తెలుస్తుంది. అది తెలియాలి అంటే కన్నా నీకు విచక్షణ జ్ఞానం అనేది రావాలి. అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే భగవద్గీత పుస్తకాలు చదివి మన భారతదేశం గురించి, మన భరతమాత గురించి తెలుసుకుంటే ఏది మంచి ఏది చెడు, ధైర్యంగా ఎలా నిలబడాలి, ఎటువంటి సమస్య వచ్చినా ఏ విధంగా అయినా ధర్మం కోసం నిలబడాలి అనేది మనకు తెలియాలంటే కన్నా ఇటువంటి భగవద్గీత, ఇలాంటి రామాయణము, ఇలాంటి మహాభారతము, ఎన్నో విషయాలు ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర, ప్రతి ఒక్క ఊరిలో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పల్లెలో ఇటువంటి స్వామీజీ ఉన్నారు, మీ పల్లెలో మీకు కూడా పెద్ద విషయాలు మంచి విషయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, వెతకండి, వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని తెలుసుకోండి. చాలామంది అంటుంటారు ముసలి వాళ్ళు అయిపోయారు, వాళ్ళ వల్ల ఏంటి ఉపయోగం అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు చదివినంటే వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయాలు ఎన్నో మనకు వాళ్ళ అనుభవం ద్వారా మనకు చాలా తక్కువ సమయంలో మనం నేర్చుకోగలుగుతాం. ఆ తప్పు మనం మళ్ళీ చేయకుండా ఉండడానికి అది తోడ్పడుతుంది. అందరికీ జై శ్రీరామ్, అందరికీ హరే కృష్ణ. సో ఈ పాడ్కాస్ట్ మొదటిసారి ప్రయత్నించాను, ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. సో అందరికీ నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మీ ముందుకు నేను మళ్ళీ తీసుకొస్తాను. హరే కృష్ణ, జై శ్రీరామ్.